శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమ శివాయ. శివారాధనలో వినియోగించవలసిన పుష్పాలు ఏవి? పరమేశ్వరుడికి ప్రీతికరంగా గులాబీలు సమర్పించకూడదా? అలాగే పరమేశ్వరునికి ప్రీతికరంగా ప్రత్యేకంగా సమర్పించవలసిన పుష్పాలు ఏవైనా ఉన్నాయా? ఎందుకు సమర్పించాలి? ఏ పుష్పాన్ని సమర్పిస్తే పరమేశ్వర అనుగ్రహం ఏ విధంగా మనకు లభిస్తుంది? అసలు శివారాధనలో పుష్పాలను ఎలా వినియోగించాలి? ఈ విధంగా మనం ఆలోచన చేస్తే పరమేశ్వరుడు కాలాతీతుడు, కాలస్వరూపం కలవాడు. అన్నింటినీ చిదానంగా, చిద్విలాసవదనంగా, చిరునవ్వులు చిలకరిస్తూ ప్రశాంతంగా గమనించే పరమదైవం. ద్వంద్వాతీతుడు అయిన రూపం ఏదైనా ఉన్నది అంటే అది శివుడు మాత్రమే. ఎవరైతే నన్ను శరణు వేడుకుంటారో వారికి మాత్రమే నేను రక్షణ ఇస్తాను అన్నాడు మహావిష్ణువు. కృష్ణావతారం ధరించి భగవద్గీత అందించినప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం అంటూ ఒక మార్గాన్ని చూపించాడు. నన్ను శరణు వేడండి అన్నాడు. పరమేశ్వరుడు అలా ఎప్పుడూ చెప్పలేదు. ఎవరు వచ్చినా పరమేశ్వరుడు అనుగ్రహించే పరమదైవం. ఎవరు రాకపోయినా ఎక్కడ ఉండి, ఏ ప్రాంతంలో ఉండి, ఏ రూపంలో ఉండి, ఏ అవస్థలో ఉండి, ఏ బాధలో ఉండి శివాన్నా కూడా అనుగ్రహించే పరమదైవం. బసవ పురాణంలో ఒక అద్భుతమైన దృశ్యం ఉంది. ఒకానొక గ్రామంలో కుండలు చేసుకునే వృత్తి కల ఒక వ్యక్తి డబ్బు లేక మట్టితో కుండలు చేస్తూ ఆ మట్టి ఏదైతే నీటి తలిపిన మట్టి ఉన్నదో ఆ మట్టి మృత్తిక కుండలు చేస్తూ విరామం దొరికినప్పుడు ఆ మట్టితో అలా చిన్న చిన్న పుష్పాల వల చేసి ఈశ్వరా అంటూ కన్నులు మూసుకొని ఆకాశం వైపు విసిరివేసేవాడు. చేసే వృత్తి ప్రధానం. కుండలు చేయడం. కుండలు ఎంత ప్రయోజనమో. వ్యవసాయం చేయాలన్నా కుండ కావాలి, వంట చేసుకోవాలి అన్నా నీరు నిల్వ చేసుకోవడం కోసం కుండ కావాలి, శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోయినప్పుడు కూడా కుండ కావాలి, అన్నం వండుకోవడానికి కూడా కుండనే కావాలి. ఆ వృత్తిలో ఉండే వ్యక్తి దేవతారాధన చేస్తూ కాలాన్ని ఆ అర్చన సమయంలో దేవతా ధ్యానం చేస్తూ సన్నిధానంలో గడపక తన పని తాను చేస్తున్నాడు. చేసే కుండ పరమేశ్వర స్వరూపం. ఇలా భావన చేస్తూ మిగిలిపోయిన వేళ్లకు అంటిన ఆ మట్టినే పుష్పం వల చేసి ఇలా ఈశ్వర అని వేయడంతో ఆ పుష్పం కైలాసం చేరి పరమేశ్వర పాద సన్నిధిలో బంగారు పుష్పంగా సమర్పణ కావడం బసవ పురాణంలో వర్ణింపబడిన పరమాద్భుతమైన కథ. వాస్తవం కూడా. పరమేశ్వరుడు మన ఆత్మ సమర్పణ ఎలాంటిదో గమనించి ఆనందపడిపోతాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరునికి ప్రీతికరంగా సమర్పించవలసిన ఆ పుష్పాలు లభించిన ఎడల మోదుగు పుష్పాలు, కింశుక అన్న పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం. ఆరెంజ్, పసుపు, ఎరుపు, తెలుపు ఈ వర్ణంతో మిశ్రితమై వంకి సి ఆంగ్ల అక్షరం వలె ఆకారం కలిగి ఉండి ఏ విధమైన వాసన ఉండవు, కానీ ఈ కాలంలోనే లభిస్తాయి. ఏ దేవతారాధనలో కూడా వినియోగించబడని ఈ పుష్పాలను పరమేశ్వరుడు పరమానందంగా స్వీకరిస్తాడు. మోదుగ పువ్వులు. తదుపరి జిల్లేడు పువ్వులు. ఈ జిల్లేడు పువ్వులు 3 రంగులలో లభిస్తాయి. తెలుపు, పసుపు, నీలం. తెలుపు రంగులో ఉండే పుష్పాలను మహదానందంగా స్వీకరిస్తాడు అని శివధర్మ గ్రంథాలు చెబుతాయి. ఈ పుష్పాలతో మాలికను చేసి పరమేశ్వరుడి గళసీమలో అలంకరించిన ఎడల పరమానంద భరితుడవుతాడు. అలాగే శంఖ పుష్పములు, నీలి పుష్పములు, కట్ల పుష్పములు, గన్నేరు పుష్పములు, జపా పుష్పములు వీటినే అంటాం. వీటన్నింటినీ కూడా యథేచ్ఛగా సమర్పించవచ్చు. గులాబీ పువ్వుల మాలికను అర్పించకపోవడమే ఉచితం. పరమేశ్వరుడు అన్ని పువ్వులను స్వీకరిస్తాడు. స్వీకరించడని కాదు, మల్లె పువ్వులను పరమానందంగా స్వీకరించే పరమేశ్వరుడు శ్రీశైలంలో సాక్షాత్కారం కదా మనకు. ఆయన్ని మల్లికార్జునుడని పిలుస్తాం కదా. పరమేశ్వరుడికి అయిష్టం అంటూ ఏదీ ఉండదు. కానీ మనసు తరుకుని మనం ప్రవర్తించిన ఎడలా, మనసు గుర్తించి మనం సమర్పించిన ఎడలా మహేశ్వరుడు మహదానంద భరితుడు అవుతాడు. బిల్వపత్రములు తప్పనిసరి. ఏకబిల్వం, త్రిదళం, ఏకాదశ బిల్వం. వీటిలో వేటినైనా సమర్పించవచ్చు. పరమేశ్వరులకు సమర్పించకూడని పుష్పం ఒకటి ఉంది. అది మొగలి పుష్పము. మొగలి రేకులు, మొగలి పుష్పములతో పరమేశ్వర ఆరాధన చేయరాదు.
అలాగే తులసి దళములను కూడా పరమేశ్వర ఆరాధనలో వినియోగించకపోవడమే మంచిది. నువ్వులు, బియ్యం, పెసలు వీటిని తడిపి పరమేశ్వరునికి సమర్పించిన ఎడల పరమేశ్వరుడు పరమానంద భరితుడవుతాడు, మనకు సమస్త సంకల్పాలను నెరవేరుస్తాడు. యథాశక్తి రేపటి మహాశివరాత్రి కోసం సన్నాహాలు చేసుకుంటూ ఎలా అర్చన చేద్దామా అంటూ ఆనందంగా ఈశ్వరుని మన ఇంటిలోనికి ఎలా ఆహ్వానిద్దామా అనే ప్రయత్నాలు చేస్తూ శివారాధన సంకల్పంతో శివపంచాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తూ కాలం గడుపుదాం. రేపటి మహాశివరాత్రి సందర్భంగా మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. ఓం నమః శివాయ.